నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. కామర్స్ కోర్సులకు ఎంత భవిష్యత్తు ఉంది, ఎంపీసీ బైపీసీ సహా కామర్స్కి ఎంత డిమాండ్ ఉంది, సీఏ బియాండ్ సీఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి, కామర్స్ రంగంలో సీఏతో సరిసమానమైన ఏ ఇతర కోర్సులున్నాయి, కామర్స్ గురు అవినాష్ బ్రహ్మదేవర ఇండియాస్ యంగెస్ట్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, 7 ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్ చైర్మన్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గారు, అలాగే ప్రిన్సిపల్ రత్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అవినాష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, సీఏ చేయాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి స్టార్టింగ్ నుండి? ఓకే, సో టు స్టార్ట్ ఆఫ్ అంటే సీఏ కెరియర్ ప్రారంభించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 10th క్లాస్ దగ్గర నుంచి డిసిషన్ తీసుకున్నాడు అనుకోండి, అలాంటప్పుడు వారు ఎంఈసీ తీసుకొని దాంతోపాటు దే కెన్ గో ఫర్ దేర్ సిఏసిపిటి అండ్ దట్స్ ద ఫౌండేషన్ లెవెల్ రూట్ అంటారు. సో ఎంఈసీ తీసుకున్న తర్వాత 2 years ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2 years అయిపోయిన తర్వాత సిఏసిపిటి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు. అది అయిపోయిన తర్వాత దెన్ దే షుడ్ పికప్ బీకామ్ జనరల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, బీబీఏ కానీ అలాంటి ఏ గ్రాడ్యుయేషన్ కోర్స్ పిక్ చేసి దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సీఏ ఐపీసీసీ అండ్ సీఏ ఫైనల్ పూర్తి చేసుకుంటే ఇట్ విల్ బి స్ట్రైట్ సక్సెస్ రూట్ అనమాట. అంటే ఈ ఫోకస్తో ఉంటే ఖచ్చితంగా ఈ రూట్ చాలా సక్సెస్ రూట్ అవుతుంది అనమాట. అలాగే కెరీర్ చూస్ చేసుకోవడానికి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సో బేసికలీ ఏ కెరీర్ చూస్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్స్, అంటే మనకు ఆసక్తికరంగా ఏ కోర్స్ ఉంటుందనేది అదొకటి. రెండోది ఏ కోర్స్ చేస్తే అత్యుత్తమైన మనకు ప్రయోజనాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ వైజ్ కానీ ఎంత డ్యూరేషన్లో అవుతుంటుంది అన్న ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ తరుణంలో మనం ఏంటంటే 10th క్లాస్ చెప్పిన స్టూడెంట్కి కొంతమందికి దే విల్ ఆల్రెడీ బీ ప్రిపేర్డ్, అంటే సైన్స్ స్ట్రీమ్ వెళ్ళాలా, కామర్స్ స్ట్రీమ్ వెళ్ళాలా, ఆర్ట్స్ స్ట్రీమ్ వెళ్ళాలా, ఆల్రెడీ డిసిషన్ తీసుకొని కొంతమంది ఉంటారు అనమాట. అలాంటి వారికి ఏం చెప్తారు, వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకుంటే సక్సెస్ఫుల్ రూట్ అవుతుంది యాక్చువల్లీ. అలాగే మీరు దాంట్లో సీఏ కాకుండా బియాండ్ సీఏ కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే దాంట్లో బేసిక్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ సీఏ చేయడానికి కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఏమైనా ఇబ్బంది కలగకుండా, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? సో సిఏ అనే ప్రొఫెషనల్ కోర్స్ ఆర్ బియాండ్ సిఏ వాటర్ దే మే పిక్ ఇట్ అప్, అంటే వాళ్ళు ఏ కోర్స్ తీసుకున్నా కూడా తెలుగు మీడియం బ్యాక్ నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి కొద్దిగా ఇనీషియల్ హికప్స్ ఉంటాయండి యాక్చువల్లీ. ఎందుకంటే మనం చదివింది 15 ఏళ్ళు కాస్త తెలుగు మీడియంలో చదివి సడన్గా ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం అవ్వేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. కానీ మన దగ్గర ఏం చేస్తామంటే ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ లాగా చేసేసి వాళ్ళకి విల్ ట్రైన్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు ద కరెక్ట్ స్టేట్కి తీసుకొస్తాం అనమాట. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో సరి సమానంగా తీసుకొస్తాం వాళ్ళని. దాని తర్వాత మన దగ్గర కాలేజీలో ఏం స్పెషాలిటీస్ అంటే తెలుగు నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఉర్దూ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఎనీ కన్నడ మీడియం బ్యాక్గ్రౌండ్, ఎనీ మీడియం నుంచి వచ్చినా కూడా వారికి ఇంబైబ్ ప్రోగ్రామ్ కాల్ స్పెషల్ అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాంతో ఏం చేస్తుంటే మన సబ్జెక్ట్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసీ తీసుకుంటే ఎంఈసీ సబ్జెక్ట్తో పాటుగా డైలీ ఒక 1 hour స్పెషల్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏమంటే ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్ నుంచి వచ్చిన వారైనా, లేకపోతే కొంతమంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్ నుంచి వచ్చినా కూడా తెలుగులోనే ఎక్కువ మాట్లాడడం వల్ల, సరిగ్గా రాకపోవడం వల్ల వీళ్ళందరికీ ఆ భయాలు పోయి చక్కగా కన్వర్స్ చేయడం వల్ల ఇంగ్లీష్ కూడా డెవలప్ అవుతుంటుందండి అట్లా. ఓకే అవినాష్ గారు, మనతో మాట్లాడడానికి ప్రణీత్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. ప్రణీత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి, అవినాష్ గారు ఉన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. అవినాష్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రణీత్. సార్, I completed my intermediate, sir. Okay, Pranit. In MEC, sir. Good, Pranit. And I secured 86%, sir. Good. I am in a sort of confusion to choose CMA or whether CA, sir. Okay, Pranit. And one more thing is CA pass percentage is low. If it is correct, how far is true? And if it is true, will you justify it? Okay, Pranit. Right, anything else? And say me the difference between the CA and CMA, keeping in view of scope of opportunities in future, sir. Sure, Pranit, sure. Thank you for the call, Pranit. యా, బేసికల్ ప్రణీత్ క్వశ్చన్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్లో పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అంటుంటారు, అది నిజమేనా కాదా అని. సెకండ్ థింగ్ సీఏ కాకుండా ఇంకా బియాండ్ సీ అన్న మనం అన్న దాంట్లో, సో హీ వాంట్స్ టు పికప్ CWA, కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్స్, ఆర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ as కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్. రీసెంట్లీ దే హ్యావ్ నేమ్డ్ ఇట్ as కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ యాక్చువల్లీ. సో ఈ రెండింటి కోర్సుల్లో ఏ కోర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అన్నట్టుగా క్వశ్చన్ ప్రణీత్ యాక్చువల్లీ. సో టు ఆన్సర్ టు దిస్, దేర్ ఆర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ సీఏకి ఎన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అలాగే CWA కూడా అన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యూఆర్ keen about costing and all those, then probably CWA pick చేసుకోవడం బెటర్ చాయిస్ ప్రణీత్. లేదు అకౌంటింగ్ సైడ్, ఆడిటింగ్ సైడ్ ఇలా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లీ CA పిక్ చేసుకోవడం బెస్ట్ చాయిస్ ప్రణీత్. అండ్ పాస్ పర్సెంటేజ్ కమింగ్ టు CA ఆర్ CS ఆర్ CWA, ఈ 3 ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా జనరల్లీ పాస్ పర్సెంటేజ్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది, అది వాస్తవమే. ద మెయిన్ రీజన్ ప్రణీత్, యూ హావ్ ఆస్క్డ్ మీ టు జస్టిఫై ఇట్. సో ద జస్టిఫికేషన్ ఈస్ CA కానీ, CS కానీ, CWA కానీ
వాళ్ళకి రిక్వైర్మెంట్ లెవెల్లో ఉంటే మన ప్రిపరేషన్ లెవెల్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ మనం ప్రిపరేషన్ లెవెల్ ఈ స్థాయికి తీసుకొచ్చి వీళ్ళతో మ్యాచ్ అవ్వకపోతే పాస్ పర్సెంటేజ్ అంత తక్కువనే కనబడుతుంటుంది ప్రణీత్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే సీఏ లెవెల్ కానీ సిఎస్ లెవెల్ కానీ సిడబ్ల్యూ లెవెల్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతే పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండదు. సరి సమానంగా 100% పాస్ పర్సెంటేజ్ ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు. అలాగే అవినాష్ గారు, ఈ ఇంటర్ తర్వాత సీఏ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 10th తర్వాత జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ 6 years కోర్స్ అండి యాక్చువల్లీ. 2 years తర్వాత తీసుకుంటే సో ఇంటర్ తర్వాత అయిపోతే మాత్రం 4 years లో మనకి సీఏ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్రెడీ డిగ్రీ వరకు చేసిన వాళ్ళు మళ్ళీ సీఏ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో డిగ్రీ చేసిన వారికి సీఏ చేసే అవకాశం చక్కగా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డిగ్రీలో బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లేదా బీకామ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లేకపోతే ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారైనా కూడా ఒకవేళ డిగ్రీలో బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం మినిమం 60% వచ్చి ఉండాలి. లేదా బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనీసం లేదంటే 55% వచ్చి ఉండాలి. ఈ 55% 60% వచ్చిన విద్యార్థులు డైరెక్ట్గా సిఎస్సిపిటి రూట్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఐపీసీసీ రూట్లో వెళ్ళగలుగుతారండి డైరెక్ట్గా. అలాగే నెక్స్ట్ కాలర్ వినయ్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. వినయ్ గారు. హలో వినయ్ గారు. సార్ సార్తో మాట్లాడండి. హలో యా వినయ్, ప్లీజ్ టెల్ మీ. సార్ మీరు సిఏ పాస్ అవ్వరు కదా, సిఏ సిఎంఏ ట్రిపుల్ క్వాలిఫైడ్ సిఏ కదా? ఎస్ మా వినయ్. జాబ్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మీరెందుకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు? అంటే అందరూ కూడా సిఏ పాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు కదా, ఓకే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి అసలుకి? ఓకే వినయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్వశ్చన్. ఇంకేమన్నా వినయ్? లేదు సార్ ఇంతే. రైట్ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. ద బేసిక్ రీజన్ మనం ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వినయ్ అడిగిన థాట్ ప్రొవోకింగ్గా ఉంది. సో ఆఫ్టర్ బికమింగ్ ఏ ట్రిపుల్ క్వాలిఫైడ్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ. ఒక 10-12 ఏళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేశాను వినయ్. దాని తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ద మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, అబ్జర్వ్ ఒక 10 years ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కార్పొరేట్ లెవెల్లో ఐ వాజ్ ద పొజిషన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సిఎఫ్ఓ ఆల్సో. అంటే ఒక టాటా గ్రూప్ కంపెనీ లాంటి దానికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా పనిచేసిన వాడిని నేను యాక్చువల్లీ. సో ఈ 10 years ఆఫ్ పీరియడ్ జర్నీలో మనకు నేను చూసింది ఏంటంటే ఒక 1000 to 2000 యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. ఈ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ అందరు కూడా చేతిలో సర్టిఫికేట్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, డిస్టింక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ర్యాంక్స్ ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీకి తగినంత విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి లేవు. సో నేను ఒక ట్రిపుల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్గా ఒక ₹1,00,000 జీతం నేను సంపాదించుకుంటూ నాకు నేను గ్రో అవుతున్నాను తప్ప సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము, అట్లీస్ట్ మనం ఒక ట్రిపుల్ క్వాలిఫైడ్ అనేందుకు ఒక ఐ కెన్ ఏబుల్ టు టచ్ ద లైఫ్స్ ఆఫ్ అట్లీస్ట్ 1000 స్టూడెంట్స్, ప్రాబబ్లీ ఒక జనరేషన్ మారిపోద్ది అని చెప్పేసి దట్స్ ద రీజన్ వై వీ హావ్ గాట్ ఇంటూ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండి. సో ప్రణీత్ ఆన్సర్ స్ట్రైట్ అవే చెప్పాలంటే, ప్రణీత్ యాజ్ ఎ ట్రిపుల్ క్వాలిఫైడ్ అండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 10 to 12 years ఆటోమేటిక్గా మా పే ప్యాకేజ్ సమ్వేర్ అరౌండ్ 40 to 50 lakhs మాత్రమే ఉంటుంది ప్రణీత్. సో దాని గురించి వరి లేక దాన్ని వదిలేసి మరి ఎందుకు వచ్చామంటే ఈ ప్యాషన్తో మాత్రం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి వచ్చాం ప్రణీత్. అలాగే అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చే వాళ్ళకి మీ ఇన్స్టిట్యూట్లో అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, ది హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చి మనకు వీ హ్యావ్ 2 branches సార్. వన్ ఇన్ కొత్తపేట అండ్ అదర్ వన్ ఇన్ కుకట్పల్లి. సో కుకట్పల్లిలో ఉన్న బ్రాంచ్లో మనకి ఏంటంటే వీ హ్యావ్ బోత్ లేడీస్ హాస్టల్ అండ్ జెంట్స్ హాస్టల్ అండి. సో ఎవ్రీథింగ్ అంటే వాట్ ఆర్ వీ డూ అంటే వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ పరంగా తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం తీసుకుని కూడా ఎవ్రీథింగ్ వీ మెయింటైన్ దట్ క్వాలిటీ అండి. హైజీన్ మెయింటైన్ చేస్తూ అంబియన్స్ క్లాస్ రూమ్స్ కూడా ఏంటంటే కంపాక్ట్ క్లాస్ రూమ్స్ కాకుండా అంబియంట్ క్లాస్ రూమ్స్ ఉండి మంచి డీసెంట్గా ఎల్సిడి ప్రొజెక్టర్ ఉండి, సో పిల్లలకి పార్టిసిపేట్ చేయడానికి సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రొజెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఆర్ దేర్ అనమాట. ఈవెన్ ఇన్ హాస్టల్ ఆల్సో మన ఫెసిలిటీస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎంతైతే కాలేజ్ ఎంత నీట్గా అంబియంట్గా మెయింటైన్ చేస్తున్నామో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అంతే విధంగా ఉంటాయండి. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుండి కాల్ చేశారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్తో మాట్లాడండి సార్. అదే బీకామ్ తర్వాత ఓకే, బీకామ్ ఫైనల్ ఇయర్ అయిపోయాక ఆ పర్సంటేజ్ ఎలా కన్సిడర్ చేశారు సార్? అంటే అది కార్పొరేట్ సబ్జెక్ట్స్ మాత్రమే సార్, లాంగ్వేజెస్ కూడా కన్సిడర్ చేశారు సార్? నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఇన్ జనరల్గా తీసుకుంటారు యాక్చువల్లీ. సో ఒకవేళ బీకామ్ లెవెల్లో మీకు 55% కంటే ఎక్కువ వచ్చి ఉంటే 55 మినిమం 55 కంటే ఎక్కువ వచ్చి ఉంటే డైరెక్ట్లీ సిపిటీ ఎగ్జామ్షన్ అయిపోతుంటుంది మీకు. లేదు ఒకవేళ 55% కంటే తక్కువ ఉంటే మాత్రం ఓవరాల్గా అంటే ఇట్స్ నాట్ అబౌట్ కార్పొరేట్ అకౌంటింగ్లో వచ్చిందా, కాస్ట్ అకౌంటింగ్లో వచ్చిందా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందా అలా పరిగణలోకి తీసుకోరు. ఓవరాల్ బీకామ్ పర్సెంటేజ్ మనకు 55% వచ్చి ఉంటే మాత్రం యూల్ డైరెక్ట్లీ గెట్ అన్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ సిపిటీ రూట్ అండ్ దెన్ ఐపీసీసీ చక్కగా వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లత గారు గిద్దలూరు నుండి కాల్ చేశారు. లత గారు నమస్తే అండి, అవినాష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మా బాబు ఇప్పుడు 10th క్లాస్కి వస్తున్నాడండి. ఓకే, అయితే ఇలా మీరు పెడుతుంటారు కదండి మీటింగ్లు అలా పెట్టినప్పుడు వాడు చూసాడంట సిఏ దాని గురించి.
ఓకే మేడం, ఓకే. చూసి ఇంకా వాడు నేను కన్ఫర్మ్ గా అదే చేయాలి, అటువైపే వెళ్ళాలి అని చెప్పని అంటున్నాడండి. ఓకే మేడం, థాంక్యూ. మాకైతే దాని గురించి అసలు అవగాహన పెద్దగా లేదు. ఓకే. కానీ వాడి ఇంట్రెస్ట్ ఏం కంప్లీట్ గా నేను అదే చేస్తాను, ఇంకా నేను వేరే ఎటు వెళ్ళను అని చెప్పని అనేసి నెక్స్ట్ ఇయర్ కూడా నన్ను ఎక్కడన్నా జాయిన్ చేయండి ఎంఈసీకి అని చెప్పని అంటున్నాడండి. ఓకే మేడం, ఓకే. దాని గురించి మాకైతే అంటే కంపల్సరీగా ఉంటాయండి అవకాశాలు అనేవి, ఎప్పుడు తరగకుండా ఉంటాయి అలాగా. లేదంటే చాలా మంది చేస్తున్నారు కదా, ఇప్పుడు చాలా మందిని చూస్తే సీఏ చేస్తున్నారు అని అంటున్నారు కదా. అవునమ్మా. అలా ఎప్పటికీ ఉండదండి, అంటే ఇప్పుడు అన్ని జాబ్స్ కూడాను ముందు బాగా ఉంటది, తర్వాత ఉండదు కదండి. ఓకే మేడం, ముందు ఓకే. బాగా చాలా అవకాశాలు ఉంటాయి, తర్వాత ఉండవు కదా. అలాంటి ప్రాబ్లం ఏం రాదండి అసలు ఈ కోర్సులో. లేదు మేడం, అటువంటి ప్రాబ్లం ఏమి రాదు. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటున్నారంటే అందరూ సీఏ చేస్తున్నారు కాబట్టి మా వాడికి ఉద్యోగ అవకాశం తక్కువ అవుతాయేమో బయటకు వచ్చేసరికి అని మీకు అనిపిస్తుంది కదా. సో ప్రాబ్లం దీనికి ఆన్సర్ ఏంటంటే బేసికల్లీ మనం ఎంతమంది సీఏ చేస్తున్నది ఇంపార్టెంట్ అండి, ఎంతమంది సీఏ డెడికేటెడ్గా చేస్తున్నది ఇంపార్టెంట్. ఇన్ఫ్లో మాత్రం చాలా మంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యారు వీళ్ళు జాయిన్ అయ్యారు అనే తరుణంలో జాయిన్ అవుతుంటారు కాబట్టి. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లో ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్, కాకపోతే అవుట్ఫ్లో అంటే సీఏ చదివి దాంట్లో సక్సెస్ఫుల్గా బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సుమారుగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక 100 మంది విద్యార్థులు సీఏ పరీక్షకి రాయడం మొదలు పెడితే ఓన్లీ 15 మంది మాత్రమే బయటకు వస్తారండి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి దేశానికి ఒక కనీసం లేదంటే ఇంకొక 8 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ అవసరం అండి. సో ఓవరాల్గా 10 లక్షల చార్టెడ్ అకౌంటెంట్స్ అవసరం ఉంటే దాంట్లో ఇప్పటిదాకా కేవలం 2 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రమే బయటకు వచ్చారు. సో ఇంకా 8 లక్షల మంది ఉన్నారండి. సో మీ అబ్బాయి ఇప్పుడు 10th వస్తున్నారు కాబట్టి ఇంకా 4-5 ఏళ్ళ సిచ్యువేషన్లో కూడా డెఫినెట్గా జాబ్ డిమాండ్, జాబ్ మార్కెట్ ఇంకా చక్కగా ఉంటుంది, మీరు ఏ విధమైన వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ప్రదీప్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. ప్రదీప్ గారు, హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చిన్న ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా మా బ్రదర్ ప్రదీప్ కుమార్ 10th క్లాస్ అయిపోయింది రీసెంట్ గా. ఓకే. అయితే ఎంఈసీకి మేము సజెస్ట్ చేస్తున్నాం గ్రూప్ తీసుకోవాలని, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అబౌట్ దట్, విచ్ వల్ విల్ బి ద బెటర్ ఫ్యూచర్ ఫర్ హిమ్. మీరు కొంచెం ఏమైనా సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి ఫాలో అవుదామని. షూర్ మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఇది హైదరాబాద్ ముసాపేట్ అండి. మూసాపేట్, ఓకే మా, ఓకే, ఫైన్ మా, ఫైన్. సో వీ హ్యావ్ 2 బ్రాంచెస్ మా, ఒకటి కొత్తపేటలో ఉంది, ఒకటి కుకట్పల్లిలో ఉంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కావాలి మీ ప్రదీప్ గారికి అనుకుంటే యూ కెన్ డ్రాప్ ఇన్ టు ద బ్రాంచెస్, విల్ కౌన్సిల్ దెమ్ బెటర్. అండ్ రెండవది మీ తమ్ముడు ఎంఈసీ తీసుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి ఎంఈసీతో పాటు సీఏ ప్రోగ్రామ్ తీసుకుంటే 6 years లో చక్కగా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతాడు. అలాగే గ్రాడ్యుయేషన్ కూడా మన దగ్గర ఉంటుంది మన కాలేజీలో కాబట్టి 6 years టైంలో 5th year కల్లా గ్రాడ్యుయేట్ అయిపోయి దాని తర్వాత 6th year లో హీల్ ఆల్సో బికమ్ చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఓకే అండి, దిక్సూచిలో చిన్న బ్రేక్. రత్నం గారు, ప్రిన్సిపల్. ఓకే, అయితే స్టూడెంట్స్ మామూలుగా డిగ్రీ చేయడం అవసరం అంటారా ఈ సీఏతో పాటు? Yeah, definitely, because ఏమవుతుందంటే CA is a professional course as such, and degree is a regular course and academic course it is. So everybody should possess an academic course as such, because what happens is sometimes when they are into professional courses, there is one particular thing where it's only, suppose let us say it is a 15% pass percentage, remaining 85% what are they going to do? As a support, the academic is a must for any individual. And apart from this, suppose they are not unfortunately they are unsuccessful, they are not successful in CA, then obviously they have to take this as a cushion, and then in case they want to do something abroad also, you know the clauses, because 15 years continuous degree studies is important as far as any university is concerned if you want to study abroad. So that's why it's important that we have to do our degree, that too also regular. Because that will be a plus point for anybody else. ఓకే, రత్నం గారు, అలాగే మీ కాలేజ్ స్పెషాలిటీస్ ఏంటి? అంటే ఇతర కాలేజ్తో పోల్చితే మీ కాలేజ్లో ఏ విధంగా ఉంటుంది స్పెషాలిటీస్? See, the college speciality ఏంటంటే, the thing is we have a 3-layered system of teaching basically. So first thing is academic skills. Academic skills ఎట్లా ఇస్తా అంటే మా faculty. The faculties are the best faculty that we have, having around 10 to 15 years of experience. And the second thing which we try to impart is the professional skills. Okay. So these professional skills are imparted with the faculty only because of their experience. They make them to understand how this theory can be used as a practicals. Under practicals, how exactly they can
use this, the application of the theory is done over there. And then the third one is of course the personal skills, which is very, very important for an individual. So naturally, when personal skills, when we are imparting, we hire a person, soft skill trainer, who is a full timer in the college, and he tries to maybe soft skill trainer means in terms of communication, in terms of the life skills, everything will be trained. At the end of the final year, the student comes as a full asset. Who can be employed by any organization or who can also be a good professional. ఓకే అండి, అవినాష్ గారు మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ శ్యామల గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. శ్యామల గారు మాట్లాడండి. అవినాష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో. యా శ్యామల, ప్లీజ్ గో అహెడ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. మేము బీకామ్ కంప్లీట్ చేసాము. ఓకే. సిఈసి తీసుకున్నాను. సిఏ చేసే ఛాన్స్ ఉంటుందా? బీకామ్ కంప్లీట్ చేశారంటే ఇంటర్లో సిఈసి తీసుకున్నారా? ఓకే ఫైన్ మా, మీకు బీకామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సీఏ చేసే ఛాన్స్ చక్కగా ఉంది, మీరేం వరీ అవ్వకర్లేదు. ఒకవేళ మీ స్కోర్ డిగ్రీలో 55% కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్గా సీఏ ఐపీసీసీ లెవెల్కి ఎన్రోల్ చేయించుకోవచ్చు మా. అండ్ ఇంటర్లో ఎంఈసీ చేయాల్సిన అవసరం అటువంటిది లేదు. అండ్ తర్వాత సీఏ ఐపీసీసీలో మీకు మ్యాథ్స్ అనే ఫోబియా ఉన్నా కూడా ఒకవేళ మీరు ఇంటర్లో సీఈస్ ఎందుకు తీసుకున్నట్టే మ్యాథ్స్ ఫోబియా ఉండి తీసుకొని ఉండొచ్చు. సో సీఏ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అంటారు, సీఏ సిబిటీ లెవెల్ అయిపోయిన తర్వాత సీఏ ఐపీసీసీ లెవెల్, దాని తర్వాత సీఏ ఫైనల్ లెవెల్. ఈ 2 లెవెల్స్ అంటే మీరు ఎలాగో ఎగ్జామ్స్ ఉంది కాబట్టి సీఏ సిబిటీలో ఐపీసీ లెవెల్లో కానీ ఫైనల్ లెవెల్లో కానీ మీకు మ్యాథ్స్ అంటూ అంత పెద్దగా ట్రబుల్ చేసే అంశం సబ్జెక్ట్ ఏమాత్రం ఉండదు కాబట్టి కళ్ళు మూసుకొని మీరు చక్కగా సీఏ జాయిన్ అవ్వచ్చు. యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ సీఏ. దీంట్లో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యూ షుడ్ బి డిటర్మిన్డ్, అంటే మీరు చాలా కమిటెడ్గా ఉండి సీఏ పికప్ చేసుకుంటే బెటర్ చాయిస్ అమ్మా. ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయారు కాబట్టి 21 years ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ నుంచి 3 years 4 years డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతారండి. అలాగే నెక్స్ట్ కాలర్ రాకేష్ గారు కరీంనగర్ నుండి కాల్ చేస్తారు. రాకేష్ గారు. హలో. హలో రాకేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అవినాష్ గారు ఉన్నారు, అలాగే ప్రిన్సిపల్ రత్నం గారు కూడా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాకేష్. సార్ మాది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే. 92% వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్ రాకేష్. సార్ మేము మీ దాంట్లో సీఏ చేయాలనుకుంటున్నాం, అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది? 6 years. రాకేష్ ఇంటర్లో ఏ గ్రూప్ చేసావు రాకేష్? ఎంఈసీ సార్. ఎంఈసీ 920 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు సీఏ సిబిటీ రాయట్లేదా ఇప్పుడు జూన్కి? లేదు సార్, డిసెంబర్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ దాంట్లో చేసుకుంటే మొత్తం హోల్ ప్రోగ్రామ్ కి సీఏ హోల్ ప్రోగ్రామ్ 6 years కి ఎంత ఖర్చు అవుతుంది ఓకే కావాలి? షూర్ రాకేష్, షూర్. సో జనరల్లీ యావరేజ్గా చూసుకుంటే మనం ఒక సీఏ ప్రోగ్రామ్ చేయడానికి సుమారుగా ఒక 1 lakh to 1,20,000 ఖర్చు అవుతుంది రాకేష్. సో ఇప్పుడు మన కాలేజ్కి వస్తే మీకు ఏంటంటే ఈ 1,20,000 అప్ ఫ్రంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఇమీడియట్గా మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫేజ్డ్ మేనర్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఏ సిపిటీ ఉన్నప్పుడు ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, సీఏ ఐపీసీ ఉన్నప్పుడు ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, సీఏ ఫైనల్కి వెళ్ళినాక ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మొత్తం ఒకసారి 1,20,000 పే చేయండి, ప్రతి పేరెంట్కి కష్టంగానే ఉంటుంది. సో మన దగ్గరకు వస్తే రాకేష్ మీకు ఇప్పుడు డిగ్రీతో పాటుగా సీఏ సిపిటీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐపీసీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, దాని తర్వాత సీఏ ఫైనల్ జరుగుతుంది రాకేష్. సో యావరేజ్గా 1 lakh to 1,20,000 ఇస్ ద కాస్ట్ ఇన్వాల్వ్ ఫర్ డూయింగ్ ఎ సీఏ. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ రాకేష్, యూ ఆల్రెడీ స్కోర్డ్ 92% అంటున్నారు, అంటే చాలా ఇంటెలెక్చువల్ అన్నట్టే మీరు. సో ఈ 92% వచ్చినప్పుడు మనం సీఏ ఐపీసీసీ అయిపోయిన తర్వాత ఒక 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ ఉంది రాకేష్ మీకు. దాంట్లో యావరేజ్గా మంత్లీ 3,000 to 4,000 స్టైపెండ్ వేసుకున్నా కూడా మీకు 1 lakh rupees ఈజీగా 3 yearsలో ఎర్న్ చేస్తారు. సో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీరు బై ద టైమ్ యూ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ మీకు ఖర్చు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంటారు మీకు. మీరు సో అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఫర్ దిస్ 3 to 4 years రాకేష్. ఓకే అవినాష్ గారు, నెక్స్ట్ కాలర్ పార్థసారథి గారు ఒంగోలు నుండి కాల్ చేశారు. పార్థసారథి గారు. సార్ నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. అవినాష్ గారు ఉన్నారు. నమస్తే అవినాష్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ మా బాబు ఇప్పుడు 10th అయిపోయింది సార్, సిఏలో చేయాలని అనుకుంటున్నాడు. ఓకే సార్, ఇప్పుడు సిఏ ఒకవేళ ఫైనల్ వరకు వచ్చి ఆగిపోయాడు అనుకోండి, ఓకే సార్, అప్పుడేమన్నా అవకాశాలు ఉంటాయండి మా అబ్బాయికి? ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఇప్పుడు మళ్ళీ బియాండ్ సిఏ మీరు చూపిస్తున్నారు కదా, బియాండ్ సిఏ అంటున్నారు కదా. అవును సార్, అవును సార్. అసలు బియాండ్ సిఏ అంటే దాని గురించి కొంచెం చెప్పండి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. సో ఈ డౌట్, హలో చెప్పండి సార్. ఓకే సార్, ఓకే. సో ఈ డౌట్ చాలా మంది పేరెంట్స్కి వస్తుంటుందండి యాక్చువల్లీ. ఏంటంటే ఎక్కడన్నా పొరపాటున మిడిల్ డ్రాప్ అవ్వడం, లేకపోతే సడన్గా ఏదైనా అనుకోకుండా ఎగ్జామ్ పాస్ అవ్వకపోవడం, ఒక సీఏ ఐపీసీ లెవెల్లో కానీ ఫైనల్ లెవెల్లో కానీ స్ట్రక్ అవుతే మన కెరీర్ ఏంటి, భవిష్యత్ ఏంటి. సో ఇందాక మేము చెప్పిన విధంగా ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఒక 15 మంది పాస్ అవుతున్నారంటే 85 మంది స్టూడెంట్స్ సగంలో ఎక్కడో చోట డ్రాప్ అవుతున్నారు. మేబీ ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ అవ్వచ్చు, లేదా సరిగ్గా చదవకపోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, ఈ ఏదైనా రీజన్స్ అవ్వచ్చు అండి. సో ఈ బియాండ్ సీఏ ప్రోగ్రామ్ ఏంటంటే
అలాంగ్ విత్ యువర్ సిఏ ప్రోగ్రామ్ మన దగ్గర గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ తీసుకుంటే బీకామ్ తీసుకోవచ్చు, జనరల్స్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ ఆనర్స్ తీసుకోవచ్చు, లేదా బీబీఏ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్తో పాటు సిఏ చేస్తే పొరపాటున ఆగిపోవాలని అనట్లేదు, ఆగిపోయినా కూడా టెన్షన్ పడకుండా యాజ్ ఎ ఫాల్ బ్యాక్ ఆప్షన్, అంటే మనకు గ్రాడ్యుయేషన్ చేతిలో ఉంటే ఫాల్ బ్యాక్ ఆప్షన్ కింద మనకేంటంటే రేపు పొద్దున కెరీర్ సెక్యూర్ అయిపోద్ది. ఓన్లీ సిఏ ఇంటర్మీడియట్ చేస్తే ఒక మాదిరిగా ఆపర్చునిటీస్ ఉంటాయండి. కాకపోతే అంత సిఏ ఫుల్ ఫ్లెజ్ సిఏ అయిపోయినప్పుడు వచ్చే అద్భుతమైన అవకాశాలు సిఏ మిడిల్ క్లాస్ సిఏ సెమీ క్వాలిఫైడ్ అవుతే అంత అవకాశాలు ఉండవండి యాక్చువల్లీ. సో గ్రాడ్యుయేషన్తో పాటు సెమీ క్వాలిఫైడ్ అయి ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఇంకా అవకాశాలు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శివన్న గారు బెంగళూరు నుండి కాల్ చేశారు. శివన్న గారు సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, సార్, మాట్లాడండి. హలో సార్. ఎస్ మా, టెల్ మీ మా. సార్ నాకు 10th అయిపోయింది సార్. గుడ్ మా. నాకు 10th అయిపోయింది సార్. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఇంటర్ కి? ఓకే మా, నీకు ఏ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్? సైన్స్ అంటే ఇంట్రెస్టా, కామర్స్ అంటే ఇంట్రెస్టా, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా? నాకు సైన్స్ సార్. సైన్స్ ఇంట్రెస్ట్ ఉందా? సైన్స్ లో నీకు ఫిజికల్ సైన్స్ అంటే ఇంట్రెస్టా, బాటనీ అటు సైడ్ ఇంట్రెస్ట్ అమ్మా? బాట్నీ అది ఇష్టం సార్. అంటే ఆటోమేటిక్ గా మీరు చక్కగా బైపీసీ తీసుకోండి మా, యూ కెన్ బికమ్ ఎ డాక్టర్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇన్క్లైన్డ్. అంటే సైన్స్ ఆల్రెడీ సారీ చెప్పండి మా. హలో అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ డౌట్ అడగండి. డాక్టర్ కాదు సార్, ఐఏఎస్ సార్. ఐఏఎస్ కావాలనుకుంటారా? దెన్ ప్రాబబ్లీ యూ కెన్ టేకప్ ఎంఈసీ తీసుకోండి మా. ఎంఈసీ పికప్ చేసుకొని దెన్ తర్వాత దాంతోపాటు బీకామ్ పికప్ చేసుకొని దెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సివిల్ సర్వీసెస్ మా. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం ఈజీగా ఉంటుంది మీకు. ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనం ఏ బీఏ తీసుకొని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కామర్స్ స్ట్రీమ్ నుంచి ఐఏఎస్ సర్వీసెస్ కానీ ఐపీఎస్ కానీ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు మోర్ స్కోప్ ఉంటుంది అనమాట. ఈజీగా బెటర్గా ఐఏఎస్ సర్వీస్ అవ్వడం, సివిల్ సర్వీస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా అలాగే రత్నం గారు మీరు చెప్పండి, స్టూడెంట్స్ అందరూ ఒకే విధంగా ఉండరు. మా కొంతమంది తక్కువగా చదువుతూ ఉంటారు, అంటే డల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్, అంటే ఎలా మీరు వాళ్ళను చదివిస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ నాట్, ఇక్కడ కాలేజ్లో ఏంటంటే వీఆర్ నాట్ అపాయింటింగ్ ఎనీ ఫ్యాకల్టీ as such, వీఆర్ అపాయింటింగ్ మెంటర్స్ బేసికలీ. సో మెంటర్స్ని పెట్టినప్పుడు దే ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు టాక్ టు దెమ్, దే ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్స్, దే ఆర్ గోయింగ్ టు టెల్ ఎవ్రీథింగ్. Ante complete performance appraisal of that candidate will be done with that particular faculty. So that's how a student will be motivated to actually study, and also will ensure that the student gets the passion to study. Basically it's not forcing them to study and get a degree. It is they should be passionate to do the BCom or BCom computers or BBA, whatever stream that they are picking up. They should do it out of passion, not out of force. Even for the intermediate students also, the same advice we all give them, the same thing, that they should have a passion to do that. ఓకే అవినాష్ గారు, నెక్స్ట్ కాలర్ అనంతపురం నుండి కాల్ చేశారు. హలో హలో హలో, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. అవినాష్ గారు ఉన్నారు. సార్. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ నాది బీకామ్ అయిపోయింది సార్. ఓకే. నెక్స్ట్ సిఏ చేయాలంటే ఎన్ని ఇయర్స్ సార్? సిఏ చేయాలంటే ఇప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ అనా? అవును సార్. ఓకే ఓకే, బేసికల్ ఇక్కడ నుంచి మీకు 3.5 years పడుతుందండి. ఓకే సార్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ బీకామ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు? బీకామ్ లో 75 వచ్చింది సార్. 75% వచ్చింది. సో మీకు ఆ సిబిటి రూట్ అనేది ఎగ్జామ్టెడ్ మీకు. సో దాని తర్వాత డైరెక్ట్గా సిఏ ఐపీసీసీ రూట్ ఎన్రోల్ చేయించుకొని మీరు దాని తర్వాత ఒక 3 years ఆర్టికల్షిప్ చేసుకుంటే దాని తర్వాత మీరు సిఏ ఫైనల్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు బీకామ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఐపీసీసీ ఎన్రోల్మెంట్ చేయించినప్పుడు 9 months ఆఫ్ ఆర్టికల్షిప్ అయిన తర్వాత మాత్రమే మీకు ఫస్ట్ గ్రూప్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుందండి. అట్లా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజేష్ కర్ణాటక నుండి కాల్ చేశారు. రాజేష్ గారు చెప్పండి సార్. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. అవినాష్ గారు ఉన్నారు. సరే సార్. సరే సార్. రాజేష్ గారు చెప్పండి. సార్ మా నమస్కారం సార్, మా రాజేష్ అని సార్. మేము ఓకే నమస్కారం. కుర్తి నుంచి బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్ మేము డిప్లొమా చేసినాం సార్, మెకానికల్ సార్. ఓకే ఓకే. బట్ మాకు ఏరోనాటికల్ అంటే మాకు చాలా ఇష్టం ఉంది సార్. బట్ అది ఏరోనాటికల్ మాకు ఎలాగని ప్రైవేట్ సీట్ అయితే ఎంత అమౌంట్ అవుతుంది సార్, గవర్నమెంట్ అయితే ఏమంటుంది సార్ అని? అంటే కర్ణాటకలో ఒకటే దొరుకుతుంది, లేకుంటే ఆల్ ఇండియా మేము సీట్ రాయించాలి సార్?
ఒక్కసారి మీరు నన్ను క్షమించాలి సార్, యాక్చువల్లీ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద నాకు అంత అవగాహన లేదు, బట్ డెఫినెట్లీ దాంట్లో కూడా కెరీర్ చక్కగానే ఉంటుంది. సో మీరు ఏరోనాటికల్ ఇంజనీర్ సంబంధించి మేబీ గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే అక్కడ మీరు లోకల్లో కర్ణాటకలో సెర్చ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి యాక్చువల్లీ. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు నెల్లూరు నుండి కాల్ చేశారు. సురేష్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి. అవినాష్ గారు ఉన్నారు, అలాగే ప్రిన్సిపల్ రత్నం గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ ఏం లేదు, మా బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే, బైపీసీ గ్రూప్ తీసుకోమన్నారండి. అవినాష్ గారు సార్, అవినాష్ గారు మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు మొన్న అయిపోయింది కంప్లీట్ బైపీసీ తీసుకోమన్నాడు. ఓకే సార్. ఓకే, కానీ తీసుకున్నంత స్పీడ్ గా దాంట్లో అయితే పికప్ అవ్వలేకున్నాడండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్, ఎక్కడ ఏదైతే బాగుంటుంది కొద్దిగా సజెషన్ చేయగలుగుతారా? తప్పకుండా సార్, తప్పకుండా. బైపీసీలో మక్కువ చూపించట్లేదు సార్ ఎక్కువ, లేకపోతే ఏంటి అసలు అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు బైపీసీలో? బైపీసీలో తీసుకున్నాడు కానీ స్కోర్ చేయలేకున్నాడు సార్. అనుకున్న స్కోర్ అయితే చేయలేదు, 320 అట్లా వచ్చినాయి. ఓకే. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా ఇంప్రూవ్మెంట్ రాసినా ఈ రోజు బోటనీ ఎగ్జామ్ రాసినా కానీ అంత స్కోర్ రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ రోజు కూడా. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చేంజ్ అవ్వడం అంటే కష్టం కదా, గ్రూప్ చేంజ్ అవ్వడం అంటే. ఏదంటే ఇంటర్ ఇట్లకి కంప్లీట్ చేసేసి తర్వాత అయితే ఏం బాగుంటుందో కొద్దిగా సజెషన్ చేయగలుగుతారు? తప్పకుండా సార్, తప్పకుండా. సో అతనికి బాటనీ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, బైపీసీలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే పాపం బలవంతంగా మనం ఇంకో 1 year 2 years కంటిన్యూ చేసినా ఇబ్బంది పడుతుంటాడు. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనకున్న ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఇయర్ కూడా అలా కంటిన్యూ చేసి, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాశాడు కాబట్టి సంతోషం మనకు అది. సో మనం ఏం చేయొచ్చు అంటే బైపీసీ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత దెన్ ఒకవేళ మ్యాథమెటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ చక్కగా ఉంటే, బేసిక్ మ్యాథ్స్ అనమాట, మల్టిప్లికేషన్స్, అడిషన్స్ అండ్ ఆల్, ఈ బేసిక్ మ్యాథ్స్ చక్కగా వచ్చి ఉంటే, కొద్దిగా కామర్స్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తుండే ప్రాబ్లీ బైపీసీ చేశాడు కాబట్టి బీబీఏ పికప్ చేసుకుంటే బెటర్ చాయిస్ ఉంటుందండి అతనికి. బీబీఏ తీసుకొని దెన్ ప్రాబ్లీ ఒకవేళ ఈ సైడ్కి వచ్చిన తర్వాత కామర్స్ ఇంట్రెస్ట్ రియల్గా ప్యాషనేట్ ఉండి ఇంట్రెస్ట్ బాగా పెంపొందితే ప్రాబ్లీ సిఏ కానీ సిఎస్ కానీ సిడబ్ల్యూ తర్వాత పిక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బైపీసీలో సరిగ్గా చేయట్లేదని దిగులు చెందకండి సార్, అతనికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ తీసుకున్నట్టున్నాడు ప్రాబ్లీ, అందుకనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. సో ఒక్కసారి అతని ఇంట్రెస్ట్ తెలుసుకొని నా దగ్గరకు తీసుకొచ్చిన పర్సనలైజ్ కౌన్సిలింగ్ చేస్తారండి. ఒకసారి వీల్ అండర్స్టాండ్ బెటర్, దాని తర్వాత వీల్ డూ ఇట్ అకార్డింగ్ అండి. ఉన్న పలంగా చూసుకుంటే, ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా చూసుకుంటే యాజ్ ఈస్ బేసిస్లో బైపీసీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసేయండి సార్, దాని తర్వాత బీబీఏ పికప్ చేసుకొని గ్రాడ్యుయేషన్లో సిఏ కానీ సిఎస్ కానీ సిడబ్ల్యూ కానీ చేయొచ్చండి చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నం గారు. సిఏ గురించి అలాగే సిఏ బియాండ్ సిఏ గురించి కూడా ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.